హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు మీ అందరికీ ఒక బ్యూటిఫుల్ స్పిరిచువల్ ట్రిప్ శ్రీశైల ప్రయాణం గురించి ఒక పూర్తి వీడియో చేయబోతున్నాను. శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం తర్వాత ఆ ప్రకృతి ఒడిలో అలా ప్రయాణం చేస్తూ ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు, దగ్గరుండి వాళ్ళు మాకు భోజనం ఎలా వండి పెట్టారు, అసలు అక్కడికి ఎలా వెళ్ళాలి, అక్కడ పూర్తి వివరాలని ఒక పూర్తి వీడియో చేస్తున్నాము. చూసి ఆశీర్వదించండి. ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి జీబులో బయలుదేరాం అనమాట. ఇష్టకామేశ్వరికి వెళ్తున్నాం, చాలా ఇష్టంగా వెళ్తున్నాం. మీ ఆశీస్సులు మాకు కావాలి. సో ఇలాంటి ప్రత్యేకమైన ప్రైవేట్ జీప్ అండ్ కమాండర్స్ అయితేనే దీన్ని తీసుకెళ్ళగలం. ఫస్ట్ జీప్ ఇక్కడ కాదు కదా, నీకు లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మో వాటర్లో ఎలా వెళ్తాము. మెల్లగా మెల్లగా ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెక్ పోస్ట్ అనమాట. ఇక్కడ నుంచి ఇంకా మనం డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళబోతున్నాం అనమాట. అంటే ఇంకా వీళ్ళ అండర్టేకింగ్లోకి మనం వెళ్ళబోతున్నాం. సో మీరు ఎప్పుడైనా శ్రీశైలంలో ఇక్కడ ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనంకి వెళ్ళేటప్పుడు మాత్రం తప్పకుండా వీళ్ళ జీబులోనే వెళ్ళండి, వీళ్ళ పర్మిషన్తోనే వెళ్ళండి. ఎవరైనా తీసుకెళ్తా అన్నా కూడా నమ్మద్దు. సో ఎంత చిన్నగా ఉంటుందంటే ఆ రూటు మట్టి రోడ్డు అనమాట. ఒక వెహికల్ వస్తుంటే ఇంకొక వెహికల్ ఆగాల్సిందే. సో అంత చిన్న రోడ్ అనమాట అది. యాక్చువల్లీ రోడ్డు కూడా అనరు, మట్టి కంకర రాళ్ళ మీద అలా వాళ్ళు ప్రజెంట్ నడిపిస్తున్నారు. ఇవన్నీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వెహికల్స్ అనమాట. సో ఇష్టకామేశ్వరి అమ్మవారి గ్రామాల్లో కొంతమంది నివసిస్తూ ఉంటారు. వారు మాత్రమే ఇది జీవనోపాధిగా తీసుకొని డ్రైవింగ్ చేస్తూ కానీ అక్కడ ఫారెస్ట్ ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చారనమాట. చూసారా ఆ రోడ్డు ఎలా ఉందో? అటు చూసినా ఇటు చూసినా చాలా భయంకరమైన ఇదనమాట. కిందంతా ఒక రకమైన మట్టి లేస్తూ ఉంది. ఇటు చూసినా అటు చూసినా ఒక ఎడారిలాగా నిర్మానుషంగా ఉంది. ఎండాకాలం కాబట్టి పచ్చదనం లేదు, ఉంటే ఇంకా బాగుండేది బ్యూటిఫుల్గా. సో ఇక డీప్ ఫారెస్ట్లోకి అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం. అదిగో చూడు ఎంత అలా కొండలు చూడు, అక్కడ ఎంత అద్భుతమో. చూసుకోవాలి. ఈ జలపాతంలో కాళ్ళు కడుక్కొని అక్కడ వినాయక స్వామి దగ్గరికి వెళ్ళాలి. పాపనిటి ఇవ్వండి, ఇటు పాపనిటి. చెప్పు. కాళ్ళు కడిగిన తర్వాత ఇక్కడికి వచ్చేసి వినాయక స్వామికి కొట్టు, గంట కొట్టు నాన్న, గంట కొట్టు. ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకరా, మహాదేవ శంభో, జై శ్రీరామ్. గంట కొట్టి ఒకసారి. ఇలా అందరం కలిసి అక్కడ వరకే వస్తుంది అనమాట జీబు. ఇక్కడ నుంచి మాత్రం కాలినడక నడవాలి. సో వెళ్తున్నాం ఇక్కడ నుంచి నడిచి లోపలికి. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది అన్న లోపలికి. ఈ ట్రిప్ అందరు తెలిసిన వాళ్ళతో తెలియని వాళ్ళతో పోకుంటారు. ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఏది పడితే సబ్జెక్ట్ చెప్తూనే ఉంటారు. సో ఆ సబ్జెక్ట్ ఏది వినొద్దు, ఎందుకంటే అది చెప్పేదంతా ఫేక్. కీచురాలు కాదు అది, మిటకలు మీకు తెలుసా? ఎప్పటి తెలియపోతే ఎప్పటి ఏదో ఒకటి చెప్పకండి. బాగున్నాయి చూడు. మీరు ఇప్పటి మనిషి కాదు, మీరు ఎప్పటి మనిషి అని నాకు ఎప్పుడో తెలుసు. అది ఇప్పుడు మళ్ళీ చెప్పారు మీరు. చెప్పులు విడిచొస్తారు. ఏది స్కూలు? వీళ్ళు ఇక్కడ ఈ గూడెంలోనే ఉంటారా? ఇక్కడ ఉన్నారు కదా 100 కుటుంబాలు ఈ చుట్టుపక్కల కేవలం ఈ అమ్మవారి ఆశీర్వాదంతో బతుకుతున్నాయి ఇక్కడ. మనం చెప్పులన్నీ
ఇక్కడే వదిలేయాలి. ఓకే. చేపలు కాదు ఫస్ట్ ఏమండి మీరు ఏ టెంపుల్ పైన టెంపుల్ పురాణం చెప్తారు కదా, ఈ టెంపుల్ గురించి చెప్తారా? వెళ్ళేటప్పుడు చెప్తా. గూగుల్ తల్లిని అడుగుతాను, చెప్పేస్తా. లేదు, నాకు మా ఆయన బాగా చెప్తాడు. అంటే గూగుల్ తల్లి చెప్పేది నమ్మరు. ఇక్కడ హోమం జరిగినట్టుంది. ఇప్పుడు మనం ఆ ఊపలికి వెళ్ళాలి. వెళ్ళాలి. యాక్చువల్లీ ఏంటి అన్నాడు, బస్వా వల్ల మనం సపరేట్గా వచ్చాం, లేకపోతే అందరి జీప్లో రావాలి. ముందు రోజు నైట్ 3 గంటలకి లేచి క్యూలో నుంచి ఉంటే టికెట్ ఇస్తారు. ఆ టికెట్ వచ్చే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇది. మళ్ళీ చెప్పండి ఏంటిది? ముందు రోజు 3 గంటల నుంచే క్యూ ఉంటుంది, 6 వరకు ఇష్టకామేశ్వర రావాలంటే. అక్కడ క్యూలో నుంచి ఉంటే వాళ్ళు ఇచ్చే 100 టికెట్లే ఇస్తారు 10 జీపులకి. అవి 100 టికెట్లు తీసుకున్న తర్వాత ఇంకా ఉండవు. అది నెక్స్ట్ డే మార్నింగ్ 9ంటికి బయలుదేరుతాయి జీపులు. 1 గంటకల్లా మళ్ళీ రివర్స్ అవుతుంది. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 1:30 అయింది. మనం సపరేట్గా జీప్ పెట్టడం వల్ల వచ్చాము. అంతా అమ్మవారి దయ. ఓకే, లోపలికి వెళ్ళాలి. లోపల అమ్మవారు ఆల్రెడీ లోపల ఎవరు ఉన్నారు ధ్యానంలో. ఏది ఈ లోపల? నేను నువ్వు పోయేసరా? అమ్మవారిని మీరు అందరూ కూడా ధ్యానంలో ఉన్నారు. దర్శించుకోవాలి. బట్ చీకటిగా ఉంది, మీకు కనపడుతుంది అనుకుంటున్నాను. ఇష్టకామేశ్వరి అమ్మవారు. ఈ చిన్న స్వరంగం నుంచి వెళ్ళాలి. నేను అలా పోయి ప్రాణం ఓకే స్వామి. అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగు రైక ముక్క, ఎరుపు రంగు గాజులు, పసుపు కుంకుమ. ఇక్కడికి వస్తే అమ్మవారి దగ్గరికి ఇగో ఇక్కడ వీళ్ళే అమ్ముతారు. ఇవి తీసుకొని వెళ్ళాలంట. వెళ్ళిన తర్వాత ఎస్పెషల్లీ ఏంటంటే అమ్మవారికి ఈ వేలుతో మాత్రమే కుంకుమ బొట్టు పెట్టాలంట, అమ్మ చెప్తుంది. ఈ వేలు. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ వేలుతోనే అమ్మవారికి బొట్టు పెట్టాలి. ఏ అడవి కూడా ఆపలేదు చూడు జబర్దస్త్ ప్రోగ్రామ్ని. ఇగో ఇక్కడ కూడా అంటే ప్రయాణానికి సరిగ్గా రోడ్లు కూడా లేవు. ఇక్కడ అసలు కనెక్షన్స్ ఉండవు, ఫోన్ సిగ్నల్స్ కరెక్ట్గా ఉండవు. అట్లాంటిది వీళ్ళకి టీవీ కనెక్షన్ ఉందంటే అందులో కూడా జబర్దస్త్ ప్రోగ్రామ్ చూస్తున్నారు కదా. ఎంత గ్రేట్ కదా జబర్దస్త్ ప్రోగ్రామ్. నిజంగా చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి జబర్దస్త్ ఆర్టిస్ట్ లాగా. అంతే అంటావా? తినే వెళ్ళాలా? నేను బస్వా చెప్పాడేమో అనుకున్నా. అయ్యగారు 5 నిమిషాలు కామేశ్వరిలో పూజ చేపించి అయ్యగారు ఆయనే ఇప్పుడే తీసారు. 5 నిమిషాలు తిరిగిపోయారు అందరు మా వాళ్ళు. అంత లేకుండా ఉండేది. ఒక్కరు ఫోన్ చేస్తే ముందు ఉంచాలి. బస్వా చెప్పాను అన్నాడు. ఇంకోరా చెప్పలేదు. వీడియోది బేసికలీ ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఫుడ్ వీళ్ళే వండి పెడతారు. పాపం వాళ్ళు ఏ ఇబ్బంది పెట్టరు, మనకి ఏది తోచితే అది ఇవ్వచ్చు. కానీ ఈరోజు ఫుడ్ అయిపోవడంతో మేము రావడం లేట్ అవ్వడంతో వాళ్ళు ఇక్కడ వండుతున్నారు, మా కోసం ఫ్రెష్గా వండి పెడుతున్నారు. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద వేడి వేడి అన్నం. ఇక్కడికి వచ్చినాము ప్రాంతంలో ఇక్కడున్న మనుషులు చాలా చల్లని వారు, చల్లటి అడవిలో చల్లగా ఉన్నారు. ఏదో మన కోసం వండి పెట్టింది తినొచ్చు కదా, లేదు నాకు వేడివేడికి కావాలని అన్నారు. అవసరమా చూడు ఇప్పుడు ఎంతమంది కష్టపడతా ఉన్నారు. ఎందుకండి ఉన్నది తినలేరా మీరు? అన్నదానం చేయడానికి ఎవరైనా రాసుకుంటారు కదా భక్తులు. అవునా? బియ్యం ఇస్తారు స్వామి. కొన్ని 500 రూపాయలు అన్నదానానికి రాగా అక్కడ ఇచ్చి ఆగండి సార్, భోజనం చేసి వెళ్ళేటప్పుడు అప్పుడు రాజులేసాం. అక్కడ ఎందుకు ఇప్పుడు కంగారు అన్నిటికీ? నేను ఉన్నా కదా, నేను మర్చిపోనిగా. అన్నదానం రోజు చేస్తుంటారా? రోజు చేస్తారు. మరి ఎట్లా మరి ఇక్కడికి సరుకులు? ఏం లేదు, గవర్నమెంట్ ఏం లేదు. ఇక్కడ అమ్మవారికి ఏదైనా రాస్తే అది ఇవాళ వరకు రేపటి వరకు వాళ్ళకి ఇళ్ళకి వస్తుంది. సరే, ఇప్పుడు నేను ఒకవేళ ఎవరికి ప్రతి సంవత్సరం లేదా ఒక 10 బస్తాలను ఎలా చేయాలి, ఎలా పంపించాలి? అక్కడ గేట్ దగ్గర పంపించాలి. గేట్ దగ్గర పంపిస్తే ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ లోపల బండ్లు రావు. నెంబర్ ఉంటుంది, నెంబర్ ఉందా? ఆ నెంబర్కి ఇప్పుడు అన్నదానం రాసే దాని మీద నెంబర్ ఉందా, బసవయ్య అని. ఆ బసవయ్య ఫోన్ చేస్తే బసవయ్యమ్మా, బసవయ్యనా ఇక్కడ ఉండడు కదా, ఈడేగా ఇక్కడ ఉన్నాడుగా. ఒక రోజులో ఎంత మందికి అన్నదానం చేస్తారు?
ఒక రోజుకి వచ్చేసి 40 కేజీలు ఉడకొచ్చి ఒక్కొక్క రోజు ఈ రోజు ఎంతమంది వచ్చారు స్వామి? రోజు 10 కేజీలు ఉడకాయి ఇక్కడ. 5 కేజీలు అంటే బాగానే వచ్చారు. బాగానే రేపు ఇంకా ఎక్కువ వస్తారా సోమవారం? ఏ సీజన్లో ఎక్కువ మంది వస్తారు? శివరాత్రి 100 జనం 500 జనం వస్తారు. అప్పుడు సుమారు 4 క్వింటాలు 5 క్వింటాలు ఉడుకుతాయి. ఈ వర్షాకాలం 3 నెలలు ఇక్కడ క్లోజ్ చేస్తారు కదా. మరి అప్పుడు మీకు అందరికి ఎట్లా ఫుడ్? ఇదే ఫుడ్ ఉంచుకుంటాం, దా- దాచుకొని 3 నెలలు తిని మళ్ళీ ఏదైనా ఇచ్చారు ఇక్కడ. ఓ అమ్మగారు ఇక్కడికి వచ్చి వెలిచారు. వెళ్తారు. ఓహో అక్కడ మా తాతలు ముత్తాతలు అంటే మా పూర్వీకులు తేనె ఉసిరికాయలు చింతకాయలు అడిగి వస్తారు కదా, అవును. అది తీసుకుంటేనే మాకు తేనె తినేది, ఆ. లేకుంటే లేదు. అప్పుడు ఇదంతా ఎత్తుకుంటూ వస్తే అక్కడ అమ్మవారు ఉంది, చూశారు వాళ్ళు. ఇప్పుడు ఎలాగైతే మనం చూస్తున్నాం అమ్మవారు అలాగే ఉన్నారా? అలాగే ఉంది. మనం ఏం దాన్ని చక్కడం కానీ ఏం లేదు, ఏం మాట్లాడుకుంది. అక్కడ చేతులు అక్కడ ఉంటున్నారు అనమాట. తప్ప ఓ ఇష్టకామేశ్వరమ్మ శివుడి భక్తురాలు అవడం వల్ల ఆవిడ ఇక్కడికి వచ్చి వెలిసింది. అలాగే ఇష్టకామేశ్వరమ్మ అని పేరు వచ్చింది. కామేశ్వరమ్మ ఇష్టకామేశ్వరమ్మ. ఆమె పేరు కామేశ్వరమ్మ. ఇప్పుడు అమ్మవారికి పూజలు చేయాలంటే వేరే వాళ్ళు ఎవరు లేరు, ఎవరు లేరమ్మా, ఎవరు రాని. వాళ్ళ తరం నుంచి చేయాలి. మా తరం నుంచి, ఓన్లీ మీ గుడెం వాళ్ళు. మా వంశం నుంచి వచ్చింది కాబట్టి మేమే చేయాలి, ఎవరు రావడానికి వీల్లేదు. మీ వంశంలో మగపిల్లలు లేరు, ఆడపిల్లలు? ఉండరు సార్, ఎందుకు లేదు. ఒక పిల్లలు మా వంశాలు 10 మంది ఉన్నారు సార్. కానీ మగవాళ్ళే చేస్తారు. ఆడవాళ్ళు ఎప్పుడన్నా ఎవరన్నా ఇట్లా మామూలుగా వచ్చినప్పుడు ఆడవాళ్ళు కూడా వెళ్తారు. ఎవరు లేని కాదమ్మా, మీకు ఎవరైనా అంటే తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని నాకు కూడా మంచి జరిగింది. అంటే మనం మంచి జరిగినప్పుడు ఏంటంటే ఇక్కడికి వచ్చి పూజించడం వల్లే జరిగింది కాకుండా మంచి జరిగిపోయి ఉంటుంది ఆల్రెడీ. అట్లా కాకుండా ఇక్కడికి వచ్చి అమ్మవారికి చెప్పి ఆ పని అయింది అని మళ్ళీ వచ్చి చెప్పారు. కాతమని చెప్పలే, 100 మంది 1000 మంది ఎక్కుంటారు చెప్పారు. ఇప్పుడైతే 10-20 సంవత్సరాలు బళ్ళు తిరగబట్టి అప్పుడు నుంచి సంతానం 20 సంవత్సరాల నుంచి సార్. అది వరకు అయితే కాళ్ళు నడుపుతూ వచ్చేవాళ్ళు, నడుచుకుంటారు. పూర్వీకులు శ్రీశైలం ఉన్నప్పటి నుంచే ఉంది సార్. అది శ్రీశైలం ఉన్నప్పటి నుంచే ఉంది, కానీ ఎవరు చూడలే. మా వాళ్ళు అట్ట పైన గూడెం ఉండేది, ఆ గూడెంలో ఉండేవాళ్ళు. తేనెకి ఉసిరికాయలకి గడ్డలకి ఆవులకి మేకలకి వస్తాం వల్ల దాన్ని చూసినారు అన్నమాట. ఇక్కడ ఎలుగులు బంట్లు అన్ని తగ్గుతాయి, టైం వెళ్ళిపోతే ఇక్కడ అన్ని తగిలిస్తారు కదా వాళ్ళు. దానికోసం కేసులు అయితే దాని టైం ప్రకారం మనకి ఇక్కడ చేసుకొని అక్కడికి వెళ్ళాలి, సరిపోతుంది. ప్రతిరోజు 10 జీపులు అయితే కానీ టికెట్ శిఖరం దగ్గర తీసుకోవాలి. టికెట్ అక్కడ తెల్లారుగా 4 గంటలకు ఎన్ని టికెట్లు ఇస్తారు? మొత్తం 120 టికెట్లు ఇస్తారు. 120 టికెట్ల తర్వాత ఇంకెవరు రాదు. 4 నుంచి 6 వరకు 120 అయ్యే వాళ్ళ. మళ్ళీ ఆయే ఇక్కడ చెందేది, అంతకు తప్పితే వాళ్ళు ఏం చెందవు ఇక్కడ. అంతకుముందు రసీదు నీకేనా రాసింది? నేను ఎవరికో రాశాను బియ్యం బస్తాకి. చక్కటి విలేజ్ అంటే నిజంగా ఇలాంటి డే ఒకటి మనం గడపాలి లైఫ్లో. ఒక్కసారైనా ఇలాంటి డే మనం చూడాలి, అనుభవించాలి తప్ప లేకపోతే తెలియదు. అంటే ఇప్పుడున్న రోజు రోజుకి చాలా డెవలప్ అవుతుంది, చాలా కంప్యూటరైజ్ అవుతుంది, అసలు ఎక్కడికో వెళ్ళిపోబోతున్నాం ఏఐ కూడా వచ్చి. కానీ ఇలాంటి ఒక గూడెంలో అక్కడ అమ్మవారు, ఇక్కడ చక్కటి ఒక 100 కుటుంబాలు ఈ ప్రకృతి మధ్య, ఈ అడవుల మధ్య వీళ్ళు వచ్చిన భక్తులకి వీళ్ళే వండి పెట్టడం, వీళ్ళే చేయటం నిజంగా చాలా గొప్ప విషయం. మీరు ఇక్కడేనా ఉండేది? మీరు ఇక్కడేనా? విన్నాను కానీ ఎప్పుడు చూడలేదు సార్. హాయ్ కాకరకాయలు కదండి. ఎలా వాడతారు? బా పువ్వు సారా చేస్తారంటారు కదా, అది ఇదేనా? వెనక తింటే నిమ్మకాయలు, నిమ్మకాయలేనా? వెళ్ళు దారా, నేను ఎత్తుకుంటుందా మెల్లగా. ఇక్కడ సోలార్ మాత్రం పెట్టుకున్నారు ఇక్కడ. జరుగు లోపల పదా. ఎంత నీట్ గా కట్టాడు అది చూడండి ఫస్ట్. సినిమా సెట్టింగ్ లో ఉంది తప్ప. బాగుంది.
చల్లగా ఉంది. బొంగులు అడవిలో వెదురు బొంగులతో కాదు, అంతే కదా. నెంబర్ ప్లేట్ దాచి పెట్టుకున్నారు, ఎప్పుడు కావాలంటే వాళ్ళు పెట్టుకుంటారు. అదే జమ్ము గట్టిగా ఉంటుంది చూడు జమ్ము. ఇక వర్షం పడదు, బాగుంది. లోపలికి వర్షం వస్తే ఏసీ కూడా పనికిరాదు. వానే రాదు. ఈ పేరేం పేరు? లింగయ్య. లింగయ్య. అసలు ఎంత చల్లగా ఉందంటే ఎండాకాలం. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇది? అంటే అన్నం ఫస్ట్ పాపకు పెట్టమ్మా. అది పాపకు పెట్టింది ఫస్ట్ పాప పెట్టకూడదు, పెద్దవాళ్ళు పెట్టి పాత్రలో పెట్టాలి. అందుకే నాకు పెట్టింది కదా. చాలమ్మా. ఇప్పుడు పెద్ద ముసలోళ్ళకి పెట్టండి. ఏది తిన్నా ఇక్కడ అమృతమే. పాపం ఇప్పటికిప్పుడు చేసి పెట్టింది ఆవిడ మాకు. ఎలా ఉంది? కారం అడవిని దాచింది పో. కారం బాగుంటుంది, పచ్చిమిరపకాయల కారం. గజ్జం తగిలిందా? జై శ్రీరామ్. మా ఖ్యాతికమ్మ అయితే ఇష్టకామేశ్వరి అమ్మవారి దేవాలయాన్ని మొత్తం అలా తిరిగి చక్కగా ఎన్నో సంవత్సరాలు వచ్చినట్టు దారి అన్నీ తెలిసినట్టు అలా సరదాగా ఆడుకుంటూ ఉంది. సో అక్కడ ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం అయిపోయింది. ఒక వండర్ఫుల్ ప్లేస్కి వచ్చామన్నమాట. ఈవినింగ్ అయిపోయింది. పొద్దునంతా వేడిలో అడవిలో తిరిగి 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 అలిసిపోయి ఓ బ్యూటిఫుల్ ప్లేస్కి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. శ్రీశైలానికి వెళ్ళే రూట్లోనే ఉంటుంది అనమాట ఇది. యాక్చువల్లీ శ్రీశైలానికి ఇంకొక 50 కిలోమీటర్స్ దూరంగా ఉండగా ఈ ప్లేస్ ఉంటాయన్నమాట. మొత్తం ఇలా డోమ్స్ లాగా ఉంటాయన్నమాట. ఇల్లులన్నీ చూడండి. ఇక్కడ ఇల్లు ఆడుకుంటూ ఉంది నా ఖ్యాతికమ్మ అండ్ సుజాత ఫోన్ మాట్లాడుతూ ఉంది. సో పక్కనే అద్భుతమైనటువంటి పొలాలు. సో బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎప్పుడు నేను శ్రీశైలం వచ్చినా కూడా ఇదే రూట్లో నేను అంటే ఇక్కడే ఆగి ముందు రోజు సాయంత్రం బయలుదేరుతాము. ఐ థింక్ ఒక 6కి 7కి అలా బయలుదేరుతాను. ఇక్కడ ఎలాగో నైట్ గేట్లు వేసేస్తారు శ్రీశైలంలో కాబట్టి ఇక్కడే ఉండి చక్కగా భోజనం చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసి దర్శనానికి వెళ్తాం అనమాట. సో మళ్ళీ ఎందుకు అంత దూరం వెళ్ళి బ్యాక్ రావడం అంటే కేవలం ఈ రూమ్స్ గురించే. సో బ్యూటిఫుల్ రూమ్స్ అనమాట. ఇలా రూమ్స్ ఉంటాయి, ఏసీ ఉంటుంది, ఇందులో అన్నీ ఉంటాయి, కలర్ఫుల్గా ఉంటాయి అన్నమాట. బాగుందా? ఇది ఇలా జరిగిందనమాట. ఇష్టకామేశ్వరి అమ్మ దర్శనం ఇష్టంగా జరిగింది. నిజంగా చాలా అంటే చాలా బాగా జరిగింది. ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళకు నిజంగా మేము ఎంత థ్రిల్గా ఫీల్ అయినామో మీరు కూడా అంతే థ్రిల్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాతావరణం మస్తు ఉంటుంది కాబట్టి ఫుడ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ సూపర్ అంటే సూపర్. సో అమ్మవారి చరిత్రనే మేము ఒక రకంగా అనుకున్నాము, కానీ నేను ఒక రకంగా విన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో వర్షన్ చెప్పిండ్రు. కానీ నువ్వు ఏం చెప్పినావు? అమ్మవారు స్వయంగా తెలిసింది నువ్వు చెప్పినావు అన్న. థ్యాంక్స్ అన్న తీసుకొచ్చి. ధనరాజ్ యూట్యూబ్ ఛానల్లో ఇంతకన్నా మంచి ఫుటేజ్ చెప్పారు వీళ్ళందరూ కలిసి నన్ను ఏది చెప్తావు నమ్ముతా అని చెప్పి. కాదు, ధనరాజ్ యూట్యూబ్ ఛానల్లో ఇంకా మంచి ఫుటేజ్ దొరుకుతుంది. సో అందరికి బాయ్. చాలా ఆనందం. సో ఫస్ట్ టైం నేను రావడం, నేను సుజాత ఫస్ట్ టైం, కానీ అంగరంగ వైభవంగా అమ్మవారి ఆశీస్సులు వచ్చాయి. దాంతోపాటు అద్భుతమైన భోజన ప్రసాదాలు, ఇక్కడున్న మనుషుల ప్రేమ చాలా బ్రహ్మాండం జరిగింది. యాక్చువల్లీ మనకు మాత్రమే స్పెషల్ పర్మిషన్తో ఈ టైం వరకు ఉండనిచ్చారు. ఇంకా లేట్ చేస్తే మనల్ని పోలీసులు వచ్చి తీసుకెళ్ళిపోతారనమాట. అంటే ఇక్కడున్న కమాండోస్ వాళ్ళు చాలా జాగ్రత్తగా సేఫ్గా తీసుకొచ్చారు కదా, సేఫ్గా మళ్ళీ అక్కడ దింపేసాలి. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేము బయలుదేరుతున్నాం మళ్ళీ వచ్చిందారే. సో మర్చిపోకుండా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జై ఇష్టకామేశ్వర అమ్మవారు. అందరికీ శ్రీశైలంలో ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఒకటి చూపించాలి. ఎవ్వరు వెళ్ళని ప్లేస్.
ఇది కొంచెం రెస్ట్రిక్టెడ్ ఏరియానే. సో తెలిసిన వాళ్ళు ఉంటే తీసుకొని వచ్చారు ఇక్కడికి. సో వాటర్ అంతా బ్యాక్ ఎండ్ వచ్చేసే ప్లేస్ అనమాట ఇక్కడ. సో ఓన్లీ జాలర్లు ఎవరైనా తెలిస్తే ఇక్కడికి రావచ్చు. కీర్తి గచ్చడం ఏందో. ఎన్ని రుద్రాక్షలు తీసుకున్నారు? 4 రుద్రాక్షలు, ఒక గోముఖ రుద్రాక్ష, ఒక మందే ఒలుస్తున్నారు. శ్రీశైలం దర్శనం అయిపోగానే ఇక్కడ దోశ ఇట్లా చాలా అంటే చాలా బాగుంది. ఒక రకమైన స్ట్రీట్ ఫుడ్ అంటారు దీన్ని కూడా, కానీ దర్శనం అయిపోయిన తర్వాత తింటే ఏదైనా అమృతమే. దాని తర్వాత ధనరాజన్న ఇక్కడ రుద్రాక్షలు కనిపిస్తుంటే రుద్రాక్షలు తీసుకున్నారు. మనం వస్తాము, టకటక వెళ్ళిపోతాం. ఇప్పుడు 2 రోజులు నేను ఇక్కడ అది ఒరిజినలే. అన్నా ఒరిజినల్ అన్న పంచముఖి. ఇంకోటి ఏది? ఇప్పుడు ఒక్క దేశం కూడా వెళ్ళలేదు. ఇప్పటికే తిరుగుండాల్సిన కళ తిరిగించాల్సింది కానీ తిరగలేకపోయాడు. మీరంటే అది కుదరదు కానీ ఆయన కళ్ళలోనే ఉండేది, అర్థముందా? అయితే ఇలాగ 150 కాదు డాలర్లు కొన సంపాదించిన ముందు మీ పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు కాకుండా మీ స్వయం కృషిగా కొన్ని స్థిరాస్తులు కూడా సంపాదించాలి. ఆ బాధ్యత ఉంటుంది. అయితే అమ్మగారి మాంగల్య గుణం మీకు చేస్తాయి. ప్రాణఖండాలు ప్రమాదాలు కూడా లేవు. ఉన్నతి కూడా మీకు తొలిగితే ఇలాంటి శ్రీశైలంలో దర్శనం అయిపోయిన తర్వాత నేను ఎప్పుడు కూడా బోటింగ్ కానీ వస్తాం అనమాట. ఇది మన తెలంగాణ బార్డర్లో ఉన్న మత్స్యకారుల కుటుంబం సంబంధించినటువంటి ఒక ఏరియా. ఇది మీకు కరెక్ట్గా మీరు దర్శనం చేసుకుని ఆ బ్రిడ్జ్ దాటి వచ్చాక లెఫ్ట్లోనే ఉంటుంది, చిన్న సందులాగా. ఏంటన్నారు? ఇంగ్లాండా? సాగర్శీల. సో లోపల ఒక 20-30 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళ దగ్గరకు వచ్చామంటే చక్కగా భోజనము, మీరు నాన్ వెజ్ తింటా అంటే నాన్ వెజ్ ఏదైనా చేసి పెడతారు. తర్వాత బోటింగ్ కూడా మా అందరిని చక్కగా తిప్పుతారు అనమాట. ఇక్కడ నాకు ఒక పెద్ద ఆయన ఫ్రెండ్ అనమాట, ఈయన పేరు అప్పారావు. ఈ అప్పారావు మామూలుడు కాదు, మనకు 2 విషయాలు చెప్తాడు. జీవితంలో మనం ఆనందంగా ఉండాలి అంటే, నిండు నూరేళ్ళు బతకాలి అంటే ఏం చేయాలి అప్పారావు గారు? చెప్పు. మనిషికి దిగులన్నది రావద్దు, విచారం పని చేయదు. 10,000 ఇచ్చాము, వాడు వస్తాడు మళ్ళీ అడుగుతాడు, మనకు లేవు అంటే అది ఏంటి? దిగులన్నది అక్కడే వస్తుంది. నీ తిండి పోదు, నిద్ర రాదు. అసలు కారణం అది, మెయిన్ కారణం. నువ్వు ఎంత కోట్లు లక్షలు సంపాదించుకున్నా కానీ ఆరోగ్యం మాత్రం బాగోదు.